ఫస్ట్‌లో ట్రోల్స్ చేశారు. ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. ఇలా ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ట్రోల్స్ చేస్తున్నారు. మొన్న చూస్తే ఏబిఎన్ రాధాకృష్ణతోటి కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళలతోటి కావచ్చు. ఇలా వరుసగా అంటే అటు మహిళల అంశం కావచ్చు, ఏదో ఒక అంశం తీసుకొని జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లటమే టీడీపీ పనిగా పెట్టుకుంది. అంటే ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి, లేకపోతే ప్రజల్ని మభ్యపెడతానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేక, డేటా లేకుండా ఈ కొంత లైన్ దాటి ఈ మధ్య విమర్శలు చూస్తూ ఉన్నాం మనం. ఆ విమర్శల గురించి ఏం చెప్తారు? ఒకటి సాయి గారు, ఏదైనా సరే ప్రభుత్వము చేతకాని వానికి చేష్టలు మెండు అని ఒక సామెత ఉంది. ఏదన్నా చేత కానప్పుడు చెప్పిండేది చేయలేకపోయినప్పుడు చేష్టలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే దిస్ ఈజ్, నేను తెలుగులో చెప్పా, ఇంగ్లీష్ లో డైవర్షన్ పాలిటిక్స్. ఉమ్, దాంట్లో ఏమి, ఇంకా నేను తెలుగులో చేతకాని వానికి చేష్టలు మెండు అని చెప్పా, ఇది ఇంగ్లీష్ లో ఉమ్, డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఈ ఉమ్, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వారు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అప్పుడు కూడా ఏం చెప్పారు, ఒకే స్టాండ్ మీద ఉన్నారు. దాదాపు కొంతమంది ఉమ్, మీడియాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు స్టాండ్లలో ఉన్నారు అని చెప్పారు. ఏది లేదు. జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారు మీరు రాజధానిని అప్పుడు ఏం చెప్పారు, అమరావతి అన్నారు. మీరు అమరావతి మనం చేసే పరిస్థితుల్లో లేము, అన్ని 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రజలను అప్పులు చేయకూడదు, ఉన్న దాంట్లో బాగా చేసుకుందాం, మనకు మౌలిక సదుపాయాలన్నీ విశాఖపట్నంలో అప్పుడు ఉన్నాయి, చేసుకోండి అని అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వైపే మొగ్గు చూపి కర్నూలు, విశాఖపట్నం, ఇక్కడ మన రాజధాని ఇప్పుడున్నటువంటి అమరావతిలో పెట్టినటువంటి దీన్ని అన్ని దానిలో కూడా వికేంద్రీకరణ వైపు చేద్దాము అని అనుకున్నారు. కానీ ఉమ్, వీళ్ళు అప్పుడు కూడా దాన్ని పడనే లేదు. అప్పుడు కూడా ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాదాపు 3 ఏళ్లు మనకు కరోనాలో వెళ్ళిపోయింది, 2 ఏళ్లు రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి చేయడము, ఈ ఉమ్, దీని మీద కొంచెము దృష్టి కేంద్రీకరించకపోవడం సరిపోయింది. గతంలో అవును. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు ఉన్నారు, అప్పుడు ఏం చేశారు, ఉమ్, 65,000 కోట్లు తెచ్చి 8,000 చేశారు. ఇప్పుడు ఉమ్, 2.5 సంవత్సరం అయింది, ఏం చేశారు? ఉమ్, కానీ వీళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు 7.5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మావిగన్ ప్రక్రియ వాళ్ళు ప్రతిపాదన తీసుకుంటే ఒక 5-10 ఏళ్లలోనే మనం ఆ స్థాయికి చేరొచ్చు. ఇప్పుడు ఓకే. హైదరాబాదు ఉమ్, నేనే అంటారు. హైదరాబాదు ఎక్కడండి, హైటెక్ సిటీ నేనే అంటారు, వాచులు నేనే ఉమ్, అంటారు, రైళ్లు నేనే అంటారు, గ్యాస్ నేనే అంటారు. ఇటువంటివన్నీ కూడా గ్యాస్ మాది మాట్లాడటమే తప్ప మనం మాట్లాడుకునే బాగుంటాయి. ఇది ఉమ్, నిజంగా ఉమ్, ప్రక్రియలోకి వస్తే ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేస్తున్నారు అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది బురద జల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా వారిని డిగ్రేడ్ చేయాలి, బురద జల్లాలి. ఎందుకంటే ఉమ్, ఇప్పటికే రాష్ట్రంలో వీరు సూపర్ 6లు అమలు పరచలేక సూపర్ హిట్ అయిపోయారు. అంటే సూపర్ ఉమ్, హిట్ అమలు ఉమ్, పరచకపోవడంలో హిట్ అయిపోయారు. రాష్ట్ర ఉమ్, ప్రజలంతా వీరికి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా తగిన బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఓకే. ఇటువంటి ప్రక్రియలో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఆడి పోసుకోవాలా, ఏదో ఒకటి ఇది చేయాలనే కార్యక్రమంలో ఉన్నారు. వీరు ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని బాగా వాళ్ళు బ్యాలెన్స్డ్ గా వాళ్ళంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు ఈ కూటమి ప్రభుత్వానికి అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సార్ ఫైనల్‌గా నా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ని నియమించారు. అంటే మెల్లగా ఇక ఆయనని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయిపోతే మరి పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుద్దంటారు? ఒకటి, నారా లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవడమే ఇది ఒక ప్రక్రియ. అంటే హ్మ్. హ్మ్. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కాపులు ఎంతగా వారు సీఎం కావాలని వారికి ఎంత సపోర్ట్ చేశారో, నేను కానయ్య ఎన్నికల ముందు ఏం చెప్పాడు, హ్మ్. మీరంతా రెడీగా ఉంటే నేను సీఎం అయ్యడానికి రెడీ, మీరు ఓట్లు వేయండి అని వాళ్ళ కాపులందరినీ పాపం రెచ్చగొట్టారు. ఇప్పుడు అవును. అయిపోయినాక ఏం చేస్తున్నాడు, నేను 15 ఏళ్ళు రెడీ, నేను ఇతనికి ఊడిగం చేసేదానికి రెడీ అంటున్నారు. కాబట్టి హ్మ్. వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గమే ఏమి చేయాలో నిర్ణయించుకున్నారు. ఈ యొక్క మన లోకేష్ గారిదైతే సీనియర్లందరినీ పక్కన పెట్టి ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసుకునే విధంగా. నేను సాయి గారు ఒకటి చెప్తా, ఈ విషయంలోనే ఎన్టీ రామారావు గారు ఈ పని చేసి ఉండింటే, హ్మ్. కులాన్ని మన వాళ్ళ వంశపారంపరంగా నా కొడుకు రావాలా అని తీసుకొని వచ్చింటే హ్మ్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడుండే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. హ్మ్. దీని గురించి ఒక్కసారి ప్రకారం ఎన్టీ రామారావు గారు ఏది హ్మ్. ఏమైనా హ్మ్. సరే హ్మ్. ఒక ప్రజల కోసం పార్టీ నిర్మాణం చేశారు. ఆ హ్మ్. పార్టీ ప్రక్రియలో ఆయన వీలైనంత వరకు మంచి సంస్కరణలు తెచ్చారు, ప్రజలను అభివృద్ధి వైపులేకి నడిపించారు. దాంట్లో ఏ హ్మ్. డౌట్ లేదు. హ్మ్. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లాక్కున్నారో, ఇది కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణనో వాళ్ళనో చేసే ప్రక్రియ వస్తుంది, నేను ఇలా మిగిలిపోతాను అన్న దురుద్దేశంతో
ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు? తనకు సంబంధించిన క్వార్టరీనంతా పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క నాకు ఆ దుస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్లీపింగ్ ప్రెసిడెంట్ గా, లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు రేపో 2-3 రోజుల్లోనో, 1 నెలకో, 6 నెలలకో, సంవత్సరానికో లోకేష్ బాబు గారిని సీఎం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారికి అవకాశం ఇప్పుడే. సీఎం కావాలా, చేయించుకోవాలంటే ప్రజలతో లోకేష్ బాబు గారు ప్రజల మద్దతుతో సీఎం కాలేరు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఓకే. ఈ యొక్క పార్టీ పెద్దలతో కాగలడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా వెనకమ్మడి ఉంటారు పార్టీ వాళ్ళు. ఆ పార్టీ మద్దతు ఉంది కానీ రాష్ట్ర ప్రజల మద్దతు లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గనక ఈ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనకు నియమించి ఇంకా తొందరలోనే 6 నెలలకు, సంవత్సరంలోనే వారిని ముఖ్యమంత్రి చేయగలుగుతారు. దాంట్లో ఏ డౌట్ లేదు, చేస్తారు కదా. అది వీళ్ళు ఎన్నికల్లో చెప్పినట్ల వీళ్ళకు మేము వంశపారంపర్యంగా మా ఇది కాదు, మీ అందరి కోసం అన్నారు కదా, అది తప్పు. లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవడానికి, లోకేష్ గారిని సీఎం చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియ స్టార్ట్ చేశారన్నది తెలిసిన విషయం అని వాళ్ళ సీనియర్లే అనుకుంటున్నారు. సీనియర్లందరినీ పక్కన పెట్టి మన లోకేష్ బాబు గారు పార్టీకే మొత్తం పదవులంతా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ కాబట్టి దాన్ని దూరదృష్టిగా తీసుకొని నేను ఇట్లే ఉంటే నన్ను ఎప్పటికో రోజు కింద కూర్చోబెడతాడు, ఆ పని నేనే చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్లు అనిపిస్తుందని వాళ్ళ రాజకీయ వర్గాల ద్వారా టీడీపీ వాళ్ళే అనుకుంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్.